హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లోకి దివ్యల మాధురి అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో ఇలా గొడవకు తెర తీసింది, తెర లేపింది అని చెప్పవచ్చు. ముందుగా బిగ్ బాస్ హౌస్లో అందరూ వంట కోసం సిద్ధమవ్వగా ఇక అక్కడికి టేబుల్ వద్దకు రావడంతో మాధురిని కూర్చోండి మేడం అంటూ చైర్ వెనక్కి లాగాడు కెప్టెన్ పవన్. దీంతో అవసరం లేదు, నేను కూర్చోను అంటూ మాధురి అంటే, నేనేదో క్యాజువల్గా చెప్పాను మేడం కూర్చోండి అంటూ పవన్ అనడంతో, నేను మళ్ళీ కూర్చున్నా కూడా వంట దగ్గరికి వెళ్ళాలి కదా అంటూ దివ్యల మాధురి కొంచెం గట్టిగా అయితే మాట్లాడింది. దీంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మీరు ఇప్పటికే వచ్చింది లేటు, మళ్ళీ ఏం మాట్లాడుతున్నారండి అడగడంతో ఇక దివ్యల మాధురి రెచ్చిపోయింది అనే చెప్పవచ్చు. నేను గుడ్ మార్నింగ్ సాంగ్ అయిపోయాక 15 మినిట్స్ తర్వాతనే ఇక్కడికి వచ్చేసాను రెడీ అయ్యి, మిగిలిన వారు రాకపోతే నేనేం చేస్తాను అంటూ మాధురి అయితే రెచ్చిపోతుంది. దీంతో అక్కడే ఉన్నటువంటి దివ్య కూడా మాట్లాడుతూ, మీరు ఇప్పటికే 2 గంటలు లేట్ చేశారు, ఇలానే లేట్ చేస్తే ఫుడ్ ఎప్పుడు తినేది, మీరు కాకపోతే ఇంకా 3 ఉన్నారు కదా, వారితో చేపించే బాధ్యత మీదే కదా అంటూ మాధురితో అంటే, ఆ 3 రాకపోతే నేనేం చేస్తాను అంటూ చాలా కేర్లెస్గా మాట్లాడటంతో, మీరు వెటకారకంగా మాట్లాడుతున్నారు మేడం, ఇలాగనే మాట్లాడితే నేను కూడా ఇంకో లెవెల్లో మాట్లాడాల్సి ఉంటుంది అంటూ పవన్ రెచ్చిపోవడం అయితే జరిగింది. దీంతో ఈ గొడవ చిలికి గాలివానలాగా మారింది. అందరూ వచ్చి ఒక దగ్గర చేరారు. అయినప్పటికీ కూడా దివ్యల మాధురి తన ప్రతాపం ఏంటో చూపించింది మొదటి రోజే. దివ్య, పవన్ కళ్యాణ్, మిగిలిన వారందరూ మాట్లాడుతున్న వారందరికీ ఒక్కటే అయ్యి సమాధానం ఇచ్చింది దివ్యల మాధురి. మీరు ఇంత లేట్గా కర్రీ చేస్తే మేము ఎలా తినేది, ఇప్పుడు గంటైంది ఇంకా చేయలేదు కదా అంటే, అవి ఉడకకపోతే లోపల కూర్చొని నేనేమైనా ఉడకపెట్టాలా అంటూ దివ్యకి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తుంది. సో మొత్తం మీద అయితే దివ్యల మాధురి ఒక ప్లాన్ ప్రకారమే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినట్టుగా ఉంది. దివ్యల మాధురి మొదటి రోజు ప్రవర్తన చూసినట్లయితే హౌస్లో ఉన్న వారికి ఇకపై ప్రతి నిమిషం ప్రతి క్షణం దబిడి అని చెప్పవచ్చు. అయితే ప్రోమో చివరిలో మళ్ళీ దివ్యల మాధురి కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా ప్రోమోలో అయితే అనిపిస్తుంది. అయితే లోపల భరణి, పవన్ కళ్యాణ్, దివ్య మాట్లాడుతూ అనాల్సిన మాటలన్నీ అనేసి వెటకారకంగా తిట్టేసి మళ్ళీ చివరిలో కన్నీళ్లు పెట్టుకుంటే ఏంటి అనేసి అంటూ పవన్ కళ్యాణ్ అంటుంటే, ఆమెకు కొంచెం స్పేస్ ఇవ్వండి, ఇప్పుడే కదా వచ్చింది అంటూ భరణి అయితే చెప్తున్నాడు. సో ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.